3 minutes 6 seconds trailer. Okay, here we go. Okay. Oh, that was nice. ఈ ప్రమాదం ప్రతి గ్రంథాన్ని చేరబోతోంది. Oh, who's that? Oh, మంచి బిల్డప్ ఇచ్చారు మనోజ్. నువ్వు మిరాయిని చేరుకోవాలి. నువ్వు అనుకుంటున్న మనిషి అడ్రస్ నేను కాదు. ఈ దునియాలో ఏది నీది కాదు భయ్యా, అన్నీ అప్పే. ఈ రోజు ఈజీ గోయింగ్ హీరో అన్నమాట. రేపు నా దగ్గర. తెలియకుండా చాలా మంది కోసం నిలబడ్డా. ఇప్పుడు నిన్ను నమ్మే వాళ్ళ కోసం నిలబడ్డా. ఓకే, అసలు ఏం జరిగింది? డెస్టినీ అన్నమాట. నా గతం నక్షత్రం, మనోజ్ ఇస్ లుకింగ్ వెరీ నా ప్రస్తుతం ఏయ్ 9 గ్రంథాలు వాడికి దొరికితే పవిత్ర గంగలో పారేది రక్తం. నువ్వు చేరుకోవలసిన మొదటి లక్ష్యం శ్రీరాముడు నడిచిన త్రేతాయుగంలో పుట్టిన ఓ ఆయుధం. నేను నన్ను చూడని లోకం నమ్మింది, బట్ డన్ వెల్. నాతో లేని నా తల్లి నమ్మింది. ఇక నేను నమ్మటమే మిగిలింది. ఇది సూపర్ ఉందిరా ఈ షాట్ మాత్రం అదరగొట్టారు. అహం రణసిద్ధం చైత్రయ. ఓ భయం రణసిద్ధం. ఇదే చరిత్ర, ఇదే భవిష్యత్తు. ఇదే మిరాయ్. ఓ మ్యాన్, గూస్ బంప్స్ వస్తున్నాయి. బా ఈ మహాకార్యం పూర్తి చేయడానికి నీ శక్తితో పాటు నీకు సాయం అవసరమవుతుంది. వాట్ ఇస్ దట్ లాస్ట్ షాట్? ఓ మ్యాడ్నెస్ కదా ఇది. కార్తీక్ గైస్, దిస్ ఈస్ ఎక్స్ట్రాడినరీ. చాలా చాలా సార్లు చాలా తక్కువ టీజర్లు చూసినప్పుడు మనలో ఈ రియాక్షన్ వస్తుంది. చూసి చూడగానే ద వెరీ నెక్స్ట్ మినిట్ టికెట్స్ ఎప్పుడు రిలీజ్ చేస్తారా కొనుక్కొని ఫస్ట్ డే ఈ సినిమాని మిస్ అవ్వకుండా ద మంచి అంటే ద పాసిబుల్ నైసెస్ట్ థియేటర్లో చూద్దామా అన్న ఫీలింగ్ వచ్చేస్తుంది. సో ఈ ట్రైలర్లో ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఆ మెటీరియల్ ప్రతి షాట్లోనూ రాశారు. అండ్ కార్తీక్, నువ్వు ఈ సినిమాతో కొట్టబోతున్నావు. నువ్వు ఏదో సమ్ డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ కి మన టాలీవుడ్ ఆడియన్స్ ని, మెయిన్ గా మన ఇండియన్ ఆడియన్స్ ని తీసుకెళ్లబోతున్నావు అనేది చాలా క్లియర్ గా మెన్షన్ చేసేసావు. ఒక మంచి ట్రెజర్ హంట్ కైండ్ ఆఫ్ థీమ్ ని పెట్టుకొని దానికి ఒక మంచి మైథాలజీ అనొచ్చు, మనం హిస్టరీ అనొచ్చు, వాట్ ఎవర్ పీపుల్ వాంట్ టు కాల్ ఇట్, ఆ యాంగిల్ ని యాడ్ చేసి ఒక పవర్ఫుల్ ఈవిల్ ని ఈ సినిమాలో పెట్టుకొని అండ్ ఆ ఈవిల్ కి మనోజ్ ని యాడ్ చేసి మనోజ్ క్యారెక్టర్ ని సూపర్ పవర్ఫుల్ గా చూపిస్తూ ఒక సింప్లిస్టిక్ హీరోని ఒక సూపర్ హీరో లాగా ఆ కన్వర్షన్ ని మనకి ఈ సినిమాలో ఫినామినల్ గా తీసుకొచ్చి చూపించబోతున్నావు. అండ్ యు ఆర్ గోయింగ్ టు టేక్ అస్ ఫర్ అ రైడ్ విత్ వెరీ నైస్ అండ్ వెల్ డన్ విఎఫ్ఎక్స్ అనేది ఈ ట్రైలర్ లో చాలా క్లియర్ గా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు అర్థమైపోయింది. అండ్ లాస్ట్ లో అందరూ లాస్ట్ లో ఫ్రేమ్ అంటే ఏంట్రా ఏం చేశారా అనుకుంటే, లాస్ట్ లో మన శ్రీరాముడు వచ్చే ఆ షార్ట్స్ ఇంకా భయంకరంగా థియేటర్లో జనాలకి పూనకాలు వచ్చేసి సీట్లు చించేసి చొక్కాలు చించేసుకొని మరి ఎంజాయ్ చేస్తారేమో ఆ షార్ట్స్ అనేటట్టు ఆ విఎఫ్ఎక్స్ కానీ అక్కడ వచ్చే ఆ షార్ట్ మేకింగ్ కానీ ఫ్రేమింగ్ కానీ ఫెంటాస్టిక్ గా ఉంది. అండ్ ఓవరాల్ గా ఇక్కడ ఈ ట్రైలర్ లో మనకి చూపించే ఆ జర్నీ కానీ
అండ్ అక్కడ మన మిరాయ్ ఆ వాట్ ఎవర్ దట్ ఆ పోల్ కానీ మనవాడు ఆ యూజ్ చేసే ఆ ఆయుధం కానీ ఏదైతే ఉందో ఆ ఆయుధాన్ని వాడేటప్పుడు ఆ ఆయుధాన్ని సంపాదించుకునేటప్పుడు వచ్చే ఆ షార్ట్స్ కానీ ఇవన్నీ ఫినామినల్ గా ఉన్నాయి. ఆ ఐస్ మౌంటైన్ లోపల ఒక మంచి యాక్షన్ ఎపిసోడ్ ఉండేటట్టు మనకి కనిపిస్తుంది. అండ్ చాలా స్ట్రాంగ్ గా చాలా పవర్ఫుల్ గా ఈ సినిమాని ఎక్కడ ఈజీగా తీసుకోకుండా విఎఫ్ఎక్స్ వర్క్ నుంచి స్టోరీ టెల్లింగ్ నుంచి పర్ఫార్మెన్సెస్ నుంచి మనకి ఒక మంచి ఎక్స్పీరియన్స్ క్రియేట్ చేద్దాం అన్న వీళ్ళ హార్డ్ వర్క్ ఈ ట్రైలర్ లో చాలా క్లియర్ గా కనిపిస్తుంది. అండ్ కార్తిక్స్ విజన్ ఈ సినిమాలో ఈ స్టోరీలో ఈ ట్రైలర్ లో చాలా చాలా క్లియర్ గా మనకి కనిపిస్తుంది. అండ్ ఆ సపోర్ట్ ఫ్రమ్ పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ టు గెట్ దిస్ విజువల్లీ అపీలింగ్ కూడా మనకి చాలా క్లియర్ గా కనిపిస్తుంది. అండ్ ఓవరాల్ గా మన మంచు మనోజ్ యాక్చువల్ గా ఒక పవర్ఫుల్ క్యారెక్టర్ యాంటీ హీరో లాగా చేస్తే ఎలా ఉంటది అండ్ ఆ పవర్ఫుల్ క్యారెక్టర్ ఒక ఈవిల్ క్యారెక్టర్ అయితే ఎలా ఉంటది అనేది ఈ సినిమాలో చాలా సూపర్బ్ గా ఆయన చేసి చూపించబోతున్నాడు. అండ్ మన తేజ సజ్జా కూడా సూపర్బ్ గా యాక్ట్ చేయబోతున్నాడు. అండ్ ఆయన ఒక సినిమా తర్వాత ఒక సినిమా చాలా మంచిగా తన క్యారెక్టర్ కి తగినట్టు తను ప్రొజెక్ట్ చేసుకునే విధానానికి తగినట్టు సెలెక్ట్ చేసుకుంటూ హ్యాపీగా చాలా మంచి మంచి సినిమాలు మనకి అందిస్తూ ముందుకు వెళ్ళిపోతున్నాడు. అండ్ ఈ మూవీ కూడా ఒక మంచి సక్సెస్ డెఫినెట్ గా అవుతుంది అని ఈ సినిమాలో ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఆ బ్యాక్గ్రౌండ్ స్కోర్ వింటున్నప్పుడు కానీ అక్కడ కొన్ని షార్ట్స్ వచ్చినప్పుడు డెఫినెట్ గా గూస్ బంప్స్ వస్తున్నాయి అని చెప్పడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. సో ఓవరాల్ గా వెరీ వెల్ పుట్ ట్రైలర్ అండ్ డైరెక్ట్ గా బ్లాక్ బస్టర్ అనే కైండ్ ఆఫ్ మెటీరియల్ అయితే ఇక్కడ ఈ ట్రైలర్ లో ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు వాళ్ళు రాసి పెట్టుకొని మన ముందుకు తీసుకురాబోతున్నారు. అండ్ ఈ ట్రైలర్ చూసిన తర్వాత నాకు తెలిసినంత వరకు ఎవరికి కంప్లైంట్స్ అయితే ఉండవు ఇన్ ఎనీ ఆఫ్ ద సీన్స్ ఆర్ ఎనీ ఆఫ్ ద షార్ట్స్ ఫ్రమ్ దిస్ ట్రైలర్. అండ్ ఐ థింక్ everyone will be waiting to book their tickets like me to watch this movie on the first day. I think ఈసారి మన ఆ పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ వాళ్ళు గట్టిగా కొట్టబోతున్నారు అండ్ దేర్ కాన్ఫిడెన్స్ ఇస్ గోనా పే ఆఫ్ విత్ దిస్ మూవీ అనేది చాలా క్లియర్ గా అర్థమైపోతుంది. వెల్ డన్ కార్తిక్ వన్ మోర్ టైం. అండ్ ఒక మంచి ఎక్స్పీరియన్స్ కి మనం ఈ సినిమాలో చూస్తున్నప్పుడు గురవ్వబోతున్నాం అండ్ ఎంజాయ్ చేయబోతున్నాం అనేది నా ఫీలింగ్. సో మీకు ఎలా అనిపించింది అనేది కింద కామెంట్స్ లో మెన్షన్ చేయండి. అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు సినిమా పిచ్చా. బాయ్ బాయ్.